సృష్టిలోని సమస్త ప్రాణుల్లో అపురూపమైనది మానవ జన్మ. కానీ అనేక మంది ఆ జన్మకు అర్థం లేకుండా చేస్తున్నారు. చిన్న చిటకా సమస్యలకే అర్ధాంతరంగా తనువు చాలిస్తూ కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తున్నవారు ఎందరో. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, వివాహేతర సంబంధాలు, మానసిక రుగ్మతలు, సవాళ్లు, సమస్యలు, ఒత్తిడి, ఇలా కారణాలు ఏవైనా ఆత్మహత్యే పరిష్కారమని భావించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఆత్మహత్యలు ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షలకు పైగా నమోదవుతున్నాయంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే సమస్య తలెత్తినప్పుడు దాని నుంచి బయటపడే ఆలోచన చేయాలి, కానీ ఆత్మహత్యే శరణ్యం అనుకుంటే ఎలా? ప్రాణాలు తీసుకోవడమే పరిష్కారం అయితే భూమి మీద బతికుండేది ఎంతమంది? అయితే ఆత్మహత్యల నివారణ, వాటి అనర్థాలపై అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 10ను ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా జరుపుతారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరిన్ని అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జీవితాన్ని సౌలభ్యంగా మార్చుకోవటంలో భూమిపై ఉన్న ఇతర జీవులతో పోల్చితే మనిషి ఎప్పుడూ ముందంజలోనే ఉంటాడు. అందుకే సృష్టిలోని జీవరాశుల్లో మానవ జన్మే అత్యుత్తమమైనది. కాని అలాంటి మానవులు అర్ధాంతరంగా ఆయుష్ తీసుకుంటున్నారు. అమ్మాయి కాదందని, ఉద్యోగం రాలేదని, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయని, చేస్తున్న పనిలో ఒత్తిడి పెరిగిందని, అమ్మ తిట్టిందని, నాన్న మందలించాడని, అత్తమామలు వేధించారని, పరీక్షలో ఫెయిలయ్యామని, మార్కులు తక్కువ వచ్చాయని, ఇంట్లో వారు ఫోన్ కొనివ్వలేదని, అనుకున్నది సాధించలేకపోయామని, ఇలా చెప్పుకుంటూ పోతే 1,00,000 కారణాలుంటాయి. వాటిలో చాలా వరకు సిల్లీ రీజన్స్ కూడా ఉంటాయి. కారణాలేవైనా బలవంతంగా తనువు చాలిస్తున్న వారి సంఖ్య పెరగటమే ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గణాంకాల ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా 7,27,000 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2000 సంవత్సరంలో 7,90,000 మంది బలవంతంగా తనువు చాలించారు. అప్పటి నుంచి ఏటా ఆ సంఖ్య 7 లక్షలకు తగ్గలేదు. అదే 2019లో 7,03,000 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. అంటే ఏటా ప్రపంచవ్యాప్తంగా 7 లక్షల మందికి పైగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇదే WHO లెక్కల ప్రకారం ప్రతి 40 నిమిషాలకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. భారత్లోనూ పరిస్థితి దయనీయంగా మారింది. జాతీయ నేర గణాంకాల విభాగం లెక్కల ప్రకారం 2021లో 1,64,000 మంది, 2020లో 1,53,000 మంది, 2019లో 1,39,000 మంది, 2018లో 1,34,000 మంది, 2017లో 1,29,000 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దేశంలో ఆత్మహత్యల సంఖ్య ఎలా పెరుగుతుందో చెప్పడానికి NCRB గణాంకాలే నిదర్శనం. అయితే ఈ ఆత్మహత్యలు ఎందుకు ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే, గణాంకాలు చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,20,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ సంవత్సరం. అదేవిధంగా భారతదేశంలో చూసుకున్నట్లయితే 1,72,000 మంది, తెలంగాణలో చూసుకున్నట్లయితే దాదాపు 13,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా NCRB నివేదికలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. ఆత్మహత్యల్లో చాలా వరకు ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువతవే కావడం మరో ఆందోళనకర అంశం. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోనూ పెరుగుతున్నాయి. NCRB 2022 మొత్తం బలవన్మరణాల్లో విద్యార్థులవే 7.6% ఉన్నాయి. అదే ఏడాది రైతుల బలవన్మరణాల కంటే విద్యార్థుల ఆత్మహత్యలే ఎక్కువగా నమోదయ్యాయి. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటే చాలా బలవన్మరణాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకటి చెప్పన, శారీరక శ్రమ. యువకులు, పెద్దవాళ్ళు జిమ్ కానీ కనీసం వాకింగ్ చేస్తే వచ్చే హ్యాపీ హార్మోన్స్ సెరోటోనిన్ వల్ల ఆత్మహత్య ఆలోచనలు తగ్గిపోతాయండి. మీరు బాగా డిప్రెషన్లో ఉన్నవాళ్ళు కూడా వెళ్ళి అరగంట వాకింగ్ చేయండి ఎండలో, లేదా వీలుంటే జిమ్కి వెళ్ళండి. మీ మనసు ఎంత విప్పారుతుందో చూడండి. పాజిటివ్ ఎంటర్టైన్మెంట్ అంటే మంచి పాటలు, మనసుకి ఆహ్లాదాన్నిచ్చే పాటలు, హాస్యం, వెకిలి హాస్యం కాదు, మంచి హాస్యం, కుటుంబ కథ, కుటుంబ విలువలను తెలియజేసే చిత్రాలు, ఇవన్నీ చూడడం, నలుగురితో కలవడం, బయటకు వెళ్ళడం, బడ్జెట్ బట్టి
దూర ప్రాంతాలకి విహారయాత్రలు ఇవన్నీ చేస్తే మానవ జీవనం సవ్యంగా ఉంటుందండి. అపసవ్యానికి అలవాటు పడ్డ ఆధునిక మానవుడు ఇలాంటి సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాడు. అసలు అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చి పెరిగి పెద్దయింది చిన్న చిన్న సమస్యలకే అర్ధాంతరంగా ఆయువు తీసుకునేందుక, అయిన వారికి కడుపుకోత మిగిల్చేందుక, నమ్ముకున్న వారి ఆశలను ఆవిరి చేసేందుక అని ఆలోచిస్తే సమస్యకు సగం పరిష్కారం దొరుకుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు, ఒత్తిడి, నిరాశ, నిస్పృహ, శారీరక లైంగిక వేధింపులు, ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్లు, మద్యం, మాదక ద్రవ్యాలకు బానిసవటం తదితర కారణాలతో బాధితులు ఆత్మహత్య ఆలోచనలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో తమ వారిని చంపి తాము ఆత్మహత్య చేసుకుంటారు. అయితే ఆత్మహత్యలకు ఇలాంటి కారణాలే కాకుండా జన్యుపరమైన లోపాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారు అరుదుగా ఉంటారు. వారి సమస్యను కుటుంబ సభ్యులు ముందుగానే గుర్తించి అవసరమైన చికిత్స చేయిస్తే సమస్య నుంచి బయటపడేయొచ్చని చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం అప్పటికప్పుడు తీసుకునేది కాదు. ఎంతో ఒత్తిడి, ఎన్నో ఇబ్బందులు పడ్డాక నిస్సహాయ స్థితికి చేరుకున్నప్పుడు బాధితులు ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ఆ సమయంలోనే వారికి సహాయం అవసరం. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు అండగా నిలవాలి. బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది. 14416 టోల్ ఫ్రీ నంబర్ను టెలిమానస్ ఏర్పాటు చేసింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిన వారందరూ ఈ నంబర్ను సంప్రదించవచ్చు. అలాగే అనేక స్వచ్ఛంద సంస్థల నంబర్లను కూడా ఆశ్రయించవచ్చు. దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి తరగతి గదిలో గురువుల వరకు పిల్లలు మానసిక ఒత్తిడిని జయించడంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సెల్ ఫోన్లు కూడా అతిగా వాడకుండా చూడాలి. లోన్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ కూడా ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని ఏటా సెప్టెంబర్ 10న WHO సహకారంతో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెంటేషన్ IISP నిర్వహిస్తుంది. ఆత్మహత్యల నివారణ కోసం ప్రజల్లో అవగాహన కలిగించడం, బాధితులకు మద్దతివ్వడం, ప్రభుత్వాలను, సంస్థలను ఆత్మహత్యలపై చర్యలు తీసుకునేలా ప్రేరేపించడం కోసం 2003 నుంచి ఈ దినోత్సవాన్ని IISP నిర్వహిస్తుంది. అయితే ప్రతి సంవత్సరం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవానికి ఒక థీమ్ ఉంటుంది. 2023లో క్రియేటింగ్ హోప్ త్రూ యాక్షన్ అనే థీమ్ ను తీసుకురాగా 2024లో వర్కింగ్ టుగెదర్ టు ప్రివెంట్ సూసైడ్ అనే థీమ్ తో ముందుకు వచ్చారు. ఈ ఏడాది చేంజింగ్ ద నెరేటివ్ ఆన్ సూసైడ్ అనే థీమ్ తో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సో ఎవ్రీ ఇయర్ ఒక ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అని ఒక ఆర్గనైజేషన్ థీమ్ రిలీజ్ చేస్తుందండి. ఈ సంవత్సరం థీమ్ చేంజింగ్ ద నెరేటివ్ ఆన్ సూసైడ్. అంటే ఆత్మహత్యలని గురించి మాట్లాడడం కానీ, దాన్ని పరిగణించడం కానీ, చూసే కోణం మారాలి. మనం యూజువల్ గా మనకి ఎప్పుడు కూడా ఆత్మ గురించి మాట్లాడకూడదు, చాలా సీక్రెటివ్ గా మన ఇమోషన్స్ ఏంటి, మన ఫీలింగ్స్ ఏంటి ఎవరితోని చెప్పకూడదు అని ఒక స్టిగ్మా ఒకటి ఉంది. మన ఫ్యామిలీస్ లో కానీ, మన సొసైటీలో కూడా కొన్ని కమ్యూనిటీస్ లో కూడా కొన్ని విషయాలు మాట్లాడకూడదు అనే ఒక కల్చరల్ ట్యాగ్ కూడా మనకు ఉందండి. అది దాని గురించి నెక్స్ట్ ఏంటి, మనం ఇలా మాట్లాడితే మిస్అండర్స్టాండ్ కూడా చేసుకుంటారు, తప్పుగా అర్థం చేసుకుంటారనే భయంతో కూడా చాలా మంది మాట్లాడరు. ఆ కోణాన్ని మనం మార్చాలి అన్నదే ఈ ఇయర్ మన థీమ్ అండి. సో ఎలా మారుస్తాం? క్రియేట్ అవేర్నెస్ అండి. అర్థం చేసుకోవాలి, చెప్పాలి, దాని గురించి మాట్లాడండి. మాట్లాడడం వల్ల ఎవ్వరూ మనం వాళ్ళకి ఒక ఐడియా ఇచ్చినట్టు కాదు. మీ ఫీలింగ్స్ ని, మీ నెగిటివ్ ఫీలింగ్స్ ని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం వ్యక్తపరచడం ద్వారా మనం సేవ్ అవుతాం, నలుగురిని సేవ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఆత్మహత్య అనేది ఏ ప్రాబ్లం కి సొల్యూషన్ అయితే కాదు, అది ఒక పెయిన్ ని వాళ్ళు భరించలేక తీసుకునే ఒక నిర్ణయం మాత్రమే. చిన్న చిన్న కారణాలకే చాలా మంది చనిపోవాలనే ఆలోచన చేస్తుంటారు. సమస్య ఏదైనా చావే పరిష్కారమైతే భూమిపై బతుకుండేవారెంతమంది? చావాలనే ఆలోచన వచ్చినప్పుడు తొందరపాటులో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఆ సమయం దాటవేసే ప్రయత్నం చేయాలి. కష్టమైనా సరే సహనంతో ఆ రోజు గడిపేయాలి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇప్పుడున్న బాధ, కోపం, ఒత్తిడి కొంత సమయం తర్వాత ఉండదు. సమస్య ఏదైనా ప్రశాంతంగా పరిష్కారం కోసం ఆలోచించాలి. సమస్య నుంచి బయటపడ్డాక జీవితంలో ఎన్నో చూస్తారు, ఎన్నింటినో ఆస్వాదిస్తారు, ఆనందంగా గడుపుతారనే విషయాన్ని గుర్తించాలి. ఆత్మహత్య ఆలోచన వచ్చినప్పుడు సన్నిహితులు, స్నేహితులతో చర్చించాలి. మానసిక వైద్యులను కలవాలి. పరిష్కారం లేని సమస్య ఉండదు. కాబట్టి భవిష్యత్పై ఆశ లేకపోతే ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం కాదు.
బతికి సాధించాలనే తపన కావాలి. వెలుగు నీడల జీవితంలో సమస్యను అధిగమిస్తూ పూర్తి విశ్వాసంతో ముందుకు సాగాలి. ఇవాల్టి కంటే రేపు బాగుంటుంది అనే ఆశ మనిషిలో ఎప్పుడూ చచ్చిపోకూడదు. ఆ ఆశే మనిషిని బతికిస్తుంది, నడిపిస్తుంది.